నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సూర్య సునీల్. వెల్కమ్ టు మకర టీవీ తెలుగు. ఫిబ్రవరి 3వ తేదీన గురువు గారు వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ మోషన్లోకి ఎంటర్ అవుతున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అనేవి మిథున రాశి వారి మీద ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక. ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి. ఈ ఫలితాలు అనేవి మీకు ఎంత మేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి. వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ కండక్ట్ చేస్తుంటాము. ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి, వాటి యొక్క ప్రభావం, అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. మిథున రాశి వారికి అసలు గురువుగారు ఏమవుతారు? ఆయన ధనుస్సు, అలానే మీనరాశులకు అధిపతి. ధనుస్సు అనేది 7వ స్థానం అవుతుంది, అలానే మీనం అనేది 10వ స్థానం అవుతుంది. అంటే 7, 10 స్థానాలకి అధిపతి అయిన గురువు గారు ప్రస్తుతం మీకు 12వ స్థానంలో వ్యయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు, లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి గురువు గారి యొక్క అనుగ్రహం అనేది మిథున రాశి వారికి కొంత తక్కువగా ఉందని చెప్పుకోవాలి. అయితే మీరు గురు స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, అలానే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము ఇలాంటివి చేస్తుంటే గురుబలం పెరుగుతుంది, తద్వారా శుభ ఫలితాలను అయితే పొందుతారు. అయితే ఇక్కడ గురువు గారు మీకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కదా. సో 12వ స్థానంలో వక్రంలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే ఇంట్లో సరైన సంతోషకరమైన వాతావరణం లేకపోవడము ఇటువంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే వెహికల్స్కి సంబంధించో, ఇంటికి సంబంధించో, మనం ఏదైనా కొనాలి అనుకుంటున్న వాటికి సంబంధించి లేదా ఏదైనా అగ్రిమెంట్స్ చేసుకుంటున్న సందర్భంలోనూ కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే వెహికల్ ఏదో కార్ ఏదో కొందాము అనుకుంటున్నాము, చివరి వరకు వెళ్తుంది, లోన్ అప్రూవ్ కాకపోవడము, తద్వారా కాస్త ఇబ్బంది పడ్డము ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఏదో పుణ్యక్షేత్రాలకైనా ఎక్కడికో దూరంగా ప్రయాణాలు చేస్తున్నారు, ఆ ప్రయాణాల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతూ ఉండడము, జర్నీ సాఫీగా సాగకపోయి ఉండడము ఇలాంటివి కూడా ఉండవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావడము, కాస్త హెల్త్కి సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి రావడము ఇటువంటివన్నీ జరుగుంటాయి. అయితే గురువుగారు ఎప్పుడైతే ఫిబ్రవరి 3వ తేదీన వృషభ రాశిలో వక్రత్యాగం చేసి డైరెక్ట్ అవుతున్నారో ఇక్కడ నుండి మాత్రం ఇలాంటి సమస్యల నుండి కాస్త బయటపడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. అంటే ఇంట్లో వాళ్ళకి వివాహమనో, సంతానమనో, సొంతంగా ఏదైనా ఇల్లు కొనడమనో, వాహనం కొనుగోలు చేయడమనో ఇలా ఇంట్లో మాత్రం శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి. వాటికి కాస్త ధనాన్ని ఖర్చు అయినప్పటికీ కూడా శుభవ్యయంగానే ఉంటుంది కాబట్టి అక్కడ అనుకూలంగానే ఉంటుంది. తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో మనం ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అక్కడ వెళ్ళిన దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వీళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి బదిలీలతో కూడిన ప్రమోషన్లు ఉండే ఆస్కారం అనేది ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉంది. తర్వాత గురువు గారు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఆయన 5వ దృష్టితోటి కన్యా రాశిని వీక్షిస్తుంటారు. ఇది మిథున రాశి వారికి ఏమవుతుంది? 4వ స్థానం అవుతుంది. 4 అంటే గృహస్థానం, వాహన స్థానం, మాతృస్థానం, తర్వాత విద్యాస్థానం, సౌఖ్యస్థానం. ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే ఈ కాలంలో మిథున రాశి వారు సొంతంగా ఒక ఇల్లు, వాహనమో కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలానే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వాటికి సంబంధించి ఏదైనా రిపేర్లు ఇలాంటివి ఉంటే వాటిని చేయించుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే 4th అనేది సౌఖ్యస్థానం, సుఖస్థానం లేదా మన కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే కాస్త మనసుకి ప్రశాంతత అనేది లభిస్తుంది. మొన్నటి వరకు ఏంటి అంటే అసలు సరైన కంఫర్టబుల్గా లేకపోవడం, ఎంత కష్టపడుతున్నా ఏం చేస్తున్నా కూడా మనసుకి సరైన ప్రశాంతత లేకపోవడం ఇలాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే గురువు గారు ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత డైరెక్ట్ అయ్యారో ఇక్కడ నుండి మాత్రం కాస్త మనసుకి ప్రశాంతత అనేది లభిస్తుంది. అలానే కాస్త కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అంటే వర్క్ ఒత్తిడి తగ్గడం కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే 4 అనేది విద్యాస్థానం కూడా అవుతుంది. కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది, మంచి విద్య వస్తుంది, మంచి మార్కులతోటి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి.
తర్వాత 4 అనేది మాతృస్థానం అవుతుంది. కాబట్టి ఏంటంటే గతంలో మీ మదర్‌కి సంబంధించి ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చుంటే వాటిని ఈ కాలంలో తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ మదర్ ఆరోగ్యం అనేది బాగవుతుంది. అలానే గతంలో ఏమన్నా మీ మదర్‌తో ఏమైనా విభేదాలు వచ్చి కాస్త దూరంగా ఉంటుంటే మళ్ళీ కలుసుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. తర్వాత గురువు గారు ఆయన 7వ దృష్టితోటి వృశ్చిక రాశిని వీక్షిస్తుంటారు. ఇది మిథున రాశి వారికి 6వ స్థానం అవుతుంది. 6 అంటే శత్రు రుణ రోగ స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల్ని తీర్చుకుంటారు. అంటే గతంలో చేసిన రుణాలని తీర్చుకునే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. తర్వాత 6 అనేది మన డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువుగారు వీక్షిస్తున్నారు అంటే పనికి సంబంధించి వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా చాలా సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే జాబ్లో ప్రమోషన్లు రావడము ఇటువంటి ఉండే అవకాశాలు ఉన్నాయి. అలానే వర్క్ స్ట్రెస్ తగ్గడము, వర్క్లో సరైన రికగ్నైజేషన్ రావడము ఇటువంటివన్నీ ఉండే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇదే కాలంలో ఏంటంటే కాస్త ఆధ్యాత్మికం ఇవి పెరగడము, అంటే స్పిరిచువల్గా కూడా మంచి ప్రోగ్రెస్ ఉండే అవకాశాలు అనేవి ఉన్నాయి. అలానే గురువుగారు 6వ స్థానాన్ని వీక్షిస్తున్నారు. అది ఆరోగ్య స్థానం కూడా అవుతుంది. కాబట్టి గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని కాస్త తీర్చుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పుకోవాలి. ఆరోగ్య భాగ్యం అనేది ఉంటుంది. తర్వాత గురువుగారు 9వ దృష్టితోటి మకర రాశిని వీక్షిస్తున్నారు. ఇది మిథున రాశి వారికి 8వ స్థానం అవుతుంది. 8 అంటే ఆయుష్, ఆకస్మిక విషయాలు, గుప్త విద్యలు ఇటువంటి వాటిని తెలియజేసే స్థానం. ఈ స్థానాన్ని గురువు గారు వీక్షిస్తున్నారంటే కాస్త ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మీ ఇన్లాస్తో అంటే మీ అత్తగారి తరపున వాళ్ళతోటి గతంలో ఏమైనా విభేదాలు ఉంటే అవి సమసిపోయే అవకాశాలు కూడా ఈ కాలంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అలానే జ్యోతిష్యం అనో లేదు అంటే అష్టసాముద్రికం అనో న్యూమరాలజీ అనో ఈ కుండలని రేకి ఎనర్జీ హీలింగ్ ఇటువంటి వాటి మీద కాస్త ఆసక్తి పెరగడం, కొన్ని సందర్భాల్లో అటువంటివి నేర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా గుప్త విద్యల కిందకు వస్తాయి కాబట్టి సో ఇటువంటి వాటిల్లో కూడా కాస్త సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత 8 అనేది ఆకస్మిక విషయాలను తెలియజేస్తుందని చెప్పాను. ఇక్కడ గురువు గారు 7, 10 స్థానాలకు అధిపతి అవుతూ 12లో ఉన్నారు అంటే కాస్త సడన్గా ఏదైనా మ్యారేజ్ సెట్ అవ్వడం కావచ్చు, లేదంటే సడన్గా ఏదైనా జాబ్లో ప్రమోషన్ రావడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో కొత్తగా ఏదైనా జాబ్ రావడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో జాబ్ చేంజ్ ఉండడం కావచ్చు, ఇటువంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మిథున రాశి వారికి కూడా ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత గురువు గారి సంచారం అనేది చాలా వరకు అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు.